విద్యుత్ కొనుగోలు విషయంలో సాక్షాత్తు గత ముఖ్యమంత్రి ఆదాని గ్రూప్ నుంచి వేల కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ ఆరోపించారు. రాష్ట్ర పరువుని జగన్ అంతర్జాతీయ స్థాయిలో తీశారని మండిపడ్డారు. శుక్రవారం పాత గుంటూరు బాలాజీనగర్ 9వ లైన్లో జరిగిన అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గుంటూరు నగరంలో నూతనంగా ఏర్పడిన కాలనీల అభివృద్ధికి గత వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 5 నెలల్లోనే ప్రతి కాలనీలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించిందని తెలియజేశారు. పాత గుంటూరు బాలాజీనగర్ కి సంబంధించి 9, 10, 11 లైన్ల ఎక్స్టెన్షన్ కి సంబంధించి జీఎస్బీ రోడ్డు, సీసీ డ్రైన్ 65 లక్షలతో నిర్మిస్తున్నట్లు తెలియజేశారు. గుంటూరు నగర డిప్యూటీ మేయర్ షేక్ సజ్జిలా, 3వ డివిజన్ కార్పొరేటర్ పోలవరపు జ్యోతి వెంకటేశ్వరరావు, టీడీపీ డివిజన్ అధ్యక్షులు రాజా, అల్లం బాజీ, కార్పొరేటర్ ఎల్లావుల అశోక్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి చెందుతున్నటువంటి గుంటూరు నగరంలో అనేక కొత్త ప్రాంతాలు, కొత్త కాలనీలు, కొత్త ఏరియాలు ముందుకొస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ ఏరియాలన్నిటి కూడా గత 5 సంవత్సరాల్లో ఎక్కడ ఒక తట్ట మట్టి కూడా వేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 5 నెలల్లోనే నగరంలో ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో ప్రతి పేటలో కూడా ప్రజలకు అవసరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వీధి దీపాలు కానీ, అలాగే అనేక అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్థానిక కూటమి నాయకుల సహకారంతో, మున్సిపల్ అధికారుల సహకారంతో త్వరతగిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేసుకొని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో భాగంగా గత 5 సంవత్సరాల్లో కనీసం ఒక్క రోడ్డు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంటే, ఈరోజు బాలాజీ నగర్కి సంబంధించి 9, 10, 11 లైన్ల ఎక్స్టెన్షన్ సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ ఏరియాలో జీఎస్బీ రోడ్డు దాదాపు 15 లక్షల రూపాయలతో, అలాగే డ్రైన్స్, ఈ ప్రాంతంలో మురికి నీరు బయటకు ప్రవహించడానికి అవసరమైనటువంటి సీసీ డ్రైన్ను దాదాపు 400 మీటర్ల సీసీ డ్రైన్ను 40 లక్షల రూపాయలతో 2 వీధులకు సంబంధించి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో మనందరం కూడా చూసాం, సాక్షాత్తు ముఖ్యమంత్రి అదానీ గ్రూప్ నుంచి వేల కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్నటువంటి పరిస్థితులు, రాష్ట్ర పరువును అంతర్జాతీయ స్థాయిలో తీసినటువంటి పనికి మాలినటువంటి ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యంగా ప్రతి ఒక్క సందర్భంలో కూడా రాష్ట్ర ప్రగతిని, అభివృద్ధిని సూచిగా తీసుకొని పనిచేస్తున్నటువంటి విధానాలు మేమందరం కూడా చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలులో ఏ విధమైనటువంటి అక్రమాలు జరిగాయో గత ప్రభుత్వంలో ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని ప్రజలు ఈరోజు ఎవరైతే ముందుకొచ్చి అభివృద్ధి గురించి ఆలోచిస్తారో అటువంటి వారికే పట్టం కట్టారు. ఈరోజు ఇచ్చినటువంటి మ్యాండేట్ని దృష్టి పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మేమందరం కూడా కలిసిమెలిసి ఈరోజు కూటమి నాయకత్వం ఈ ప్రాంతాన్ని, గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.